ఏ విధంగా మాట్లాడుతున్నారండి మీరు? ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నారాంబాబు గారి గురించి? ఆయన యొక్క నిబద్ధత, ఆయన పెరిగినటువంటి ఆదర్శంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి మీరందరూ తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఆగ్రహాన్ని దయచేసి మీరు గురి కావద్దు. మౌనంగా ఉండేవాడు ఒక్కసారిగా కోపానికి కానీ కోపం కానీ తెచ్చుకుంటే ఆ కోపాన్ని మీరు మాత్రం తట్టుకోలేరు. దాంట్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయి. ఈ రోజున పార్టీ కోసం ఎంతో కష్టపడి మనమే ఏదన్నా ఒక మాట అంటే అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇంకొకటి ఒక అస్త్రంలాగా మనం దొరుకుతుందని ఎన్నోసార్లు మమ్మల్ని రాంబాబు గారు ఆపబట్టారు కాబట్టి మేము మౌనంగా ఉంటున్నాం. దయచేసి మా మౌనాన్ని మీరు అసమర్థతగా మాత్రం తీసుకోవద్దని సమూహంగా తెలియజేసుకుంటూ, నిన్నటిదాకా జరిగింది మీ సొంత పంచాయతీ బాదిలేని పల్లెలు మీరు సర్పంచ్గా పెట్టాలని ఎవరిని ట్రై చేశారు? మీ సొంత తమ్ముని ట్రై చేసుకున్నారు. చేతయిందా?